నమస్తే, నేను ప్రియా. యువర్త న్యూస్ కి స్వాగతం. పుట్టపర్తిలో జరిగిన ధరిత్రి దినోత్సవ కార్యక్రమంలో ఎన్పికుంట మండలం గౌకన్నపల్లి గ్రామం దుద్దుకుంటపల్లికి చెందిన నాగనరసింహ నాయుడిని ఉత్తమ రైతుగా ప్రశంసంతో పాటు అతనిని గుర్తించి సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సన్మానించారు. రైతు తన 6 ఎకరాల పొలంలో 1694 రకం వేరుశనగ విత్తనాలు వేసి ఎకరానికి 50 బస్తాల చొప్పున 300 బస్తాలు పండించి మంచి దిగుబడి సాధించాడు. అందుకు గాను బుధవారం సత్యసాయి జిల్లాలో జరిగిన ధరిత్రి దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ నాగనరసింహనాయుడిని శాలువతో సత్కరించి అవార్డు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ భూమిని నమ్ముకున్న రైతు ఎప్పుడు ఓడిపోడు అని, నాగనరసింహనాయుడు లాంటి రైతును ఆదర్శంగా తీసుకుని మంచి పంటలు పండించి రైతే రారాజు అనే నినాదాన్ని ప్రతి ఒక్క రైతు నిజం చేయాలి అని మాట్లాడారు. ఈ కార్యక్రమం కదిరి ఏడీఏ సనావుల్లా, ఏవో లోకేశ్వర్ రెడ్డి, FVS సంస్థకి చెందిన బలి, మనీసుధా, సుభాష్ని, పరమేశ్వర్ రెడ్డి, రాఘవేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. గౌకన్నపల్లి గ్రామంలో నాగనరసింహనాయుడు గారు 1694 TCGS రకం పండించారు. నాగనరసింహనాయుడు గారు తలుపుల మండలం గౌకన్నపల్లి పంచాయతీలో తను ఈ మధ్యనే ఎన్పికుంట మండలం గౌకన్నపల్లి పంచాయతీ నుండి నాగనరసింహనాయుడు 1694 TCGS రకము ఎకరాకు 50 బస్తాలు అలా 6 ఎకరాల్లో పండించి బంపర్ క్రాప్ తీసుకొచ్చారు. ఇందులో వ్యవసాయ శాఖ వారు FDS ఏర్పాటు చేసిన పల్లె సంఘం కలిసి చాలా సహకరించి ఈ రకమైనటువంటి బంపర్ దిగుబడిని తీసుకొని రావడం జరిగింది. వారిని సన్మానించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. వ్యవసాయ శాఖ వారు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ వాళ్ళ ఊళ్ళో మంచి క్యాటిల్ పాయింట్ తీసుకున్నారు సార్. మంచి క్యాటిల్ పాయింట్